ప్రకారం సుగ్రీవ, మీ అన్నయ్య వాలి ఈ పర్వత సమీపంలో రాని కారణమేమి? భగవా, ఒకనాడు దుందుభి అని రాక్షసుడు వచ్చి వాలితో యుద్ధం చేయగా వాని వధించి వాని శరీరం తీసి పారవేయగా ఆ శవము మాతంగమ్ముని సన్నిధిలో పడి అప్పుడు వాలి ఈ పర్వత సమీపపు వచ్చినతో తలబలికి చచ్చేవు కాక అని ఆ మునిశ్వరుడు శాపమోసము. అందువలన వాలి ఈ పర్వత సమీపం రాజాలు స్వామి. సుగ్రీవ, నేనొకటి చెప్పలే విను. అదేమో తెలుపుడు. సుగ్రీవ, నా భార్యకు సీతాదేవి లేనందున ఖేదించుతూ రాగా దురత్ముడు రావణేశుడు లంకాపురంలో చనిపోయినాడని జటాయుని వల్ల ఇరుంటి కావున మీకేమన్నా జాడలు తెలిసేనా? తెలుపు. మహాత్మా, అటులైన ఈ ఆభరణములు ఆమెయే కావచ్చున చూడము. వ్రతము నుండి పోవచ్చు మూటగా కట్టి మా మీద వేయగా మేము దాచి ఉంచినాము. భూమి నాయకాయి భూషణములు చూడు స్వామి. ఎవరో స్త్రీ మూట కట్టి మా మీద పడవేయగా మేము దాచి ఉంటుంది స్వామి. వానరోత్తమా ఈ భూషణములు నా ప్రాణేశ్వర్యకు సీతాదేవి. చింత చేయకు మీ సీతమ్మను
సుగ్రీవా, ఆలస్యం చేయక పోదాము పలు. వెడలితి రామా కడుబడినేమి మాట నమ్మి 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 వెడలితి రామా గడియ కుండవాలినటు దొంపినాకు సుఖము గోచు 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 పురమిన పురపురు నాకు మిత్రుడా వెడలితి రామా కడుబడినేమి మాట నమ్మి వెడలితి రామా కడుబడినేమి మాట నమ్మి వెడలితి రామా కడుబడినేమి మాట నమ్మి వెడలితి రామా భగవారామచంద్ర వెడుదాం పడము మాతో మీరు కూడా రండు అటులనే సుగ్రీవా, నేను ఒక ఉపాయం చెప్పేదా విను. మీరు ఇరుగురు సమరంభు చేయించుండగా అది చూసి నేను అప్పుడు ఖండించలేదు. పోయద రామ పొందుగ నేను పోయద రామ పొందుగ నేను పోయద రామ పొందుగ నేను పోయద రామ పొందుగ నేను అందముగా మమ్మాదరించుని అందముగా మమ్మాదరించుని అందముగా మమ్మాదరించుని అందముగా మమ్మాదరించుని తంగే అముడకు నందను మదిలో తంగే అముడకు నందను మదిలో తంగే అముడకు నందను మదిలో ఇందివరామే ఇందుని ఆజ్ఞలు ఇందివరామే ఇందుని ఆజ్ఞలు ఇందివరామే ఇందుని ఆజ్ఞలు ఇందివరామే ఇందుని ఆజ్ఞలు పోయద రామ పొందుగ నేను అందముగా మమ్మాదరించుని పోయద రామ పొందుగ నేను అందముగా మమ్మాదరించుని రాఘవ రామచంద్ర మీ ఆజ్ఞతో ఇదిగో కూర్చున్నవాడు కిందే లటి రాజురా కిందే లటి రాజురా కిందే లటి రాజురా కిందే లటి రాజురా స్వర్గమధ్య పాతాళ లోకములు స్వర్గమధ్య పాతాళ లోకములు స్వర్గమధ్య పాతాళ లోకములు స్వర్గమధ్య పాతాళ లోకములు సాధించేటి వాడలురా సాధించేటి వాడలురా సాధించేటి వాడలురా సాధించేటి వాడలురా వాలి వీరుడన్ మహాసూరుడన్ కిందే లటి రాజురా వాలి వీరుడన్ మహాసూరుడన్ కిందే లటి రాజురా అయ్యా, మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, మీ తండ్రి పేరు, మీ సవిస్థానం విన్నవించురు స్వామి. నేను కిష్కిందాపురం పరిపాలించేవాడను. నా నామము వాలి అందరు. మీ యొక్క నామము వాలి. ఇంకా ఎవరెవరు ఉన్నారు స్వామి? నా భార్య తారా ఉంది. మీ యొక్క భార్య తారాదేవి. ఇంకా ఎవరున్నారు? కుమారుడు అంగదుడు. మీ యొక్క కుమారుడు అంగదుడే. అదే అంగదుడే. ఇప్పుడు అత్తది. సరే, ఇప్పుడు
తారాదేవి రాబోతున్నది. అందరూ ఒకసారి గట్టిగా కరకాలం వేయాలి. శ్రీ రాజా రవణాల పాలెం పోయినావమ్మా, పోలేదా? లవంగాల పాలెం అక్కడ నీళ్లు తాగిందంటే తప్పకుండా అవుతుంది. నీళ్ళ కంటవా? ఇప్పుడు ఎవరు వస్తారు? మా కుమారుడు అంగళ్ళు వస్తున్నాడు. మళ్ళీ ఏం లేదంటేనే నాకు అంత ఎట్లా అనిపిస్తుంది. అయ్యా, శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అతి బలవంతుడు అంగదుండలే బాలి కుమారుండను వినరా. అతి బలవంతుడు అంగదుండను బాలి కుమారుండను వినరా. అతి బలవంతుడు అంగదుండలే బాలి కుమారుండను వినరా.
నాడురా వనదూరి నిలవాడనురా. ధరణి ఓదుల పురమున వెలిసిన హరిపాదంబులు నమ్మితిరా. ధరణి ఓదుల పురమున హరిపాదంబులు నమ్మితిరా. అతి బలవంతుడు అంగదుండని వాలి కుమారుండను వినరా. భగవానికి అయ్యా అందరికి చాలా చెప్పిన మన ఇంట్లో ఉల్లిగడ్డ అన్న అద్దన్నట్టు గిడి చూస్తాను అందరికి అటు చూడమని. అయ్యా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్తానం విన్నవించు స్వామి. నా పేరు అన్నదుడు. నీ యొక్క నామము అంగదుడు, మీ యొక్క పట్టణము కిష్కింధాకాండ. కిష్కింధాపురి పట్టణము. మీ యొక్క పట్టణము కిష్కింధాపురి పట్టణము. మీ తల్లి పేరు తారాదేవి. తల్లి తారాదేవి. మీ తండ్రి పేరు వాలి. మీ తండ్రి వాలి. మీ పిన తండ్రి సుగ్రీవుడు. మీ పిన తండ్రి సుగ్రీవుడు. మీ పిన తల్లి ఉమాదేవి. రుమాదేవి. అయ్యా నీ పేరేం పేరు? అన్నదుడు. మీ అబ్బాయిలే మీ అయ్య కుర్రా నీ పేరు కింద రేయ్, వచ్చినవానే వచ్చినవా వాయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతాండవే? మా నాయన దగ్గరికి వెళ్తున్నా. అవన్నీ మంచిదే. అయ్యా నీ పేరేం పేరు? అన్నదుడు. అయ్యా నీ భార్య పేరు? పెళ్లి ఆడనే ఇంకా ఇంతవరకు పెళ్లి కాలేదా? కాలేదు. కాలేదా అన్నయ్య? కాలేదు. వాయ్యా ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు. సరే చాలా పెళ్లి వేయండి కానీ ఎలా కాకుండా ఏం చేసుకోవచ్చు. కానీ కొడుకులు బిడ్డలు అంతా మంది. పెళ్లి ఆకుండా కొడుకులు బిడ్డలు ఎక్కడే చేస్తారా? వాయ్యా పెళ్లి అయినాక కొడుకులు బిడ్డలు ఉంటే అదేం పేరు ఉంటుంది. పెళ్లి కాకముందు కొడుకో బిడ్డ పుట్టింది అనుకో ప్రతి ఒక్క శాలంతో మోదలు మోగుతుంది. అయ్యా ఇప్పుడు హెచ్చరి మోగుతున్నారు మా నాయన దగ్గరికి చిత్తము స్వామి. అలాగే. అయ్యా మరల రాజ్యం వలె వచ్చి ఉంటివా? ఎంత క్రూరుడవు అన్నవంతు నిన్నెంతవరకు నమ్ముతానే. మన్నించి పలుకుతున్నాను నా అర్ధరాజ్యం నాకు ఇవ్వండి. రే సుగ్రీవా, సూర్యుడవటరా ధీరుడవటరా, సారు పూతలు మారు పలికెదవు, సారు పూతలు మారు పలికెదవు, తీరతవత్తిరి దారునిలోనిక, తీరత
ఇప్పుడే మరణం వికసించెను ఇప్పుడే మరణం వికసించెను ఇప్పుడే మరణం వికసించెను తప్పకదుంచద తక్షణమున నిన్ను తప్పకదుంచద తక్షణమున నిన్ను తప్పకదుంచద తక్షణమున నిన్ను తప్పకదుంచద తక్షణమున నిన్ను ముక్తి గంతులు ఏయునిపుడు ముక్తి గంతులు ఏయునిపుడు ముక్తి గంతులు ఏయునిపుడు ముక్తి గంతులు ఏయునిపుడు ముక్తించే నిన్ను గుర్తులు గుర్తెల ముక్తించే నిన్ను గుర్తులు గుర్తెల ముక్తించే నిన్ను గుర్తులు గుర్తెల ముక్తించే నిన్ను ఏం కొట్లాట గిబేళ్ళు గిబేళ్ళు అంటాడు అయ్యా ఈ మంచనే ఏం కొట్లాట నమ్మితినయ్యా నిన్ను జిమ్మయిలో నమ్మితినయ్యా నిన్ను నిమ్మైలో నారామ నమ్మితినయ్యా నిన్ను జిమ్మయిలో నమ్మితినయ్యా నిన్ను నిమ్మైలో నారామ నమ్మితినయ్యా నిన్ను సమ్మతి కాదు నీకు సయ్యననందించులేయ సమ్మతి కాదిది నీకు సయ్యననందించులేయ సమ్మతి కాదు నీకు సయ్యననందించులేయ సమ్మతి కాదిది నీకు సయ్యననందించులేయ నమ్మితినయ్యా నిన్ను జిమ్మయిలో నమ్మితినయ్యా నిన్ను నిమ్మైలో నారామ నమ్మితినయ్యా నిన్ను రాఘవ రామచంద్ర నిన్ను నమ్మిపోయినందుకు నన్ను ఇప్పుడు చేయి పాడి కాదు స్వామి ఏకరూపులై నాకు కాకలముగా తెలియలేదు. ఏకరూపులై మీరు కాకలముగా తెలియలేరు ఏకరూపులై మీరు కాకలముగా తెలియలేదు. ఏకరూపులై మీరు కాకలముగా తెలియలేరు ఏకరూపులై మీరు బానిసుత నీకు నేను భవ్యమైన మాల వేసు. బానిసుత నీకు నేను భావ్యమైన మాల వేసు బానిసుత నీకు నేను భవ్యమైన మాల వేసు. బానిసుత నీకు నేను భావ్యమైన మాల వేసు నీవని కలిగించుకును నిజముల సమరమునే. ఏకరూపులై మీరు కాకలముగా తెలియలేరు ఏకరూపులై మీరు కాకలముగా తెలియలేదు. ఏకరూపులై మీరు కాకటముగా తెలియలేరు ఏకరూపులై మీరు సుగ్రీవ, మీరు ఇద్దరు ఒకే రూపమున ఉన్నందున నాకు ఎటు తోచక ఊరుకుంటుంది. మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మరణ జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మదన జనకుడా నీ కదమలముగా నేను ఇప్పుడు కమరంబను కదమలమున నేను ఇప్పుడు సమరంబున నింపబోదు కదమలముగా నేను ఇప్పుడు కమరంబను సగమగమున నేను ఇప్పుడు సమరంబున నింపబోదు సీతముగా నీవు నన్ను వివరముతో కాపాడు మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మదన జనకుడా నీ రాఘవ రామచంద్ర ఈ మహిమ తెలియ ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన కల్పపురముగాను బాలకృష్ణవరుని దోచి కరుణ తోడ చిరముగాను బాలకృష్ణవరుని దోచి కరుణ తోడ చిరముగాను బాలకృష్ణవరుని దోచి కరుణ తోడ చిరముగాను బాలకృష్ణవరుని
దోచి కరుణ తోడ కరుణ వెలసిన కల్పపురములోన వెలసినట్టి కరుణ వెలసిన కల్పపురములోన వెలసినట్టి కరుణ వెలసిన కల్ప రాజా రామచంద్ర మహారాజ్ కి సుగ్రీవ, ఈ మాల ధరించి ఇప్పుడు మీ అన్నయ్య వారితో సమరము చేయము. మహాత్మా, ఇదిగో అటువైపు పోతున్న వాడను. అప్పుడు రాముల వారు ఇచ్చిన మాలను ధరించుకొని మరలా వారితో యుద్ధం నారాయణ నిన్ను మరువనురా నమ్మిన వారికి ఇమ్మయ్యుండిన నారాయణ నిన్ను మరువనురా. నమ్మిన వారికి ఇమ్మయ్యుండిన నారాయణ నిన్ను మరువనురా సమ్మతితో నన్ను సరదున ప్రోగుము స్వామి జగన్నాథాయే రామ. సమ్మతితో నన్ను తరగున ప్రోగుని స్వామి జగన్నాథ హే రామ సమ్మతితో నన్ను సరదున ప్రోగుము స్వామి జగన్నాథాయే రామ. సమ్మతితో నన్ను తరగున ప్రోగుము స్వామి జగన్నాథ హే రామ పరమ దయాకర పాప విమోచన సరదున ప్రోగుము హే రామ. పరమదయాకర పాప విమోచన సరగుణ ప్రోగుని హే రామ పరమ దయాకర పాప విమోచన సరగుణ ప్రోగుము హే రామ. పరమదయాకర పాప విమోచన సరగుణ ప్రోగుని హే రామ నిరతము నీ పద సరిసిద్ధములనే మరొక బదిలించును ఓ రామ. నిరతముని పద సరసిద్ధములనే నిరతము ధరించెదరే రామ నిరతము నీ పద సరిసిద్ధములనే మరొక బదిలించును ఓ రామ. నిరతముని పద సరసిద్ధములనే మరొక ధరించెదరే రామ త్రిపురారి ప్రియ దిగ జగన్నాథ కృపయించగరాధా ఓ రామ. త్రిపురారి స్వర్గీయ జగన్నాథ కృపయించగరాధా హే రామ త్రిపురారి ప్రియ దిగ జగన్నాథ కృపయించగరాధా ఓ రామ. త్రిపురారి స్వర్గీయ జగన్నాథ కృపయించగరాధా హే రామ శరణు వెలిసిన కల్పపురములో నిరతము నిలిచిన నిఖిలాధీశ్వర. శరణు వెలసిన కల్పపురములో నిరతము వెలసిన నిఖిలాధీశ్వర శరణు వెలసిన కల్పపురములో నిరతము నిలిచిన నిఖిలాధీశ్వర. శరణు వెలసిన కల్పపురములో నిరతము నిలిచిన నిఖిలాధీశ్వర నమ్మిన వారికి ఇమ్మయ్యుండిన నారాయణ నిన్ను మరువనురా. నమ్మిన వారికి ఇమ్మయ్యుండిన నారాయణ నిన్ను మరువనురా తప్పుకొమ్ముతారా? అది కాదు నాదా, ఎవరో రామలక్ష్మణులంట సుగ్రీవునితో స్నేహంపు చేసి ఒకరి ఆపదలు ఒకరు తీర్చుకుందామని మాట తీసుకున్నారంట. కన్నా నిన్ను సంవాదించడమని నా యొక్క సందేహము నాదా. ఆహాహా, ఏమి ఆ రాముడా, వాణ్ణి వీణ్ణి నా గదా దండముచే వధించదని చూడుము నా ప్రతిజ్ఞ. లేదు పొమ్మన్నా. అన్నా నా వాక్యము విను మాటేమీ లేదు పొమ్మన్నా అన్నా నా వాక్యము విను మాటేమీ లేదు పొమ్మన్నా. అన్నా నా వాక్యము విను మాటేమీ లేదు పొమ్మన్నా
లేనిదే నిన్ను ఇప్పుడు ధృంచదను. మరణం వనరించదనిపుడు పురమున దుంచదని చిరమును. మరణం వనరించదనిపుడు పురమున దుంచదని చిరమును. నిరతము నీవిక పరిగెడుచుండిన. నిరతము నీవిక పరిగెడుచుండిన. మరువక దుంచద మదిలో నమ్మర. మరువక దుంచద మదిలో నమ్మర. మరణం వనరించదనిపుడు పురమున దుంచదని చిరమును. ఒరే వాలి, నువ్వు పారిపోయినా తప్పక పట్టి వధించేవాడు. ఒరే సుగ్రీవా, కాలంబు మూడెర నీకు పడవేతుర నిన్ను సీతాకు. కాలంబు మూడెర నీకు పడవేతుర నిన్ను సీతాకు. గడబిడయను చునుకోయదవెక్కడ. విడతున నిన్ను నే విడువక దుంచెద. కాలంబు మూడెర నీకు పడవేతుర నిన్ను సీతాకు. రాజారామచంద్ర భగవాన్ యుద్ధానికని వచ్చి ఉన్నవాడవు, నిన్ను ఇప్పుడే సంహరించదను చూడు. కల్పపురములో నిరతము నిలిచిన నిఖిలాదేశ్వర కనకము రామ ప్రార్థన చేసి. ప్రకటము రామ ప్రార్థన చేసి కనము గోవుము ఇప్పుడే గోవుము. ఇక మరువక నన్ను ఇప్పుడే గోవుము. నిఖిలాదేశ్వర రామ 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 రాఘవ భక్తదాసు రాఘవ, రక్షించి కాపాడు స్వామి. చూడు బాణ రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ ఆహా రామ అయోధ్య రామ. ప్రజారామచంద్ర భగవానికి నాకే పడక నిలచినావు ఎవడవు నీవు. నాకే పడక నిలచినావు ఎవడవు నీవు. మొదల చాటు నందు దాగి పొందుగా బాణంబు వేసి. మొదల చాటు నందు దాగి పొందుగా బాణంబు వేసి. ఎవడవు నీవు. నాకే పడక నిలచినావు ఎవడవు నీవు. నాకే పడక నిలచినావు ఎవడవు నీవు. ఒరేయ్, నువ్వు ఎవడవు? దొంగ వలన పొదల చాటు నుండి బాణము వేసి నన్ను కుండ చేస్తేవి. నా ఎదురుగా వస్తే ఏర్పాడు నీ బతుకు.
హే వాలి శ్రీరామచంద్రుడను రవసమున వినరవా శ్రీరామచంద్రుడను రవసమున వినరవాలి శ్రీరామచంద్రుడను రవసమున వినరవాలి శ్రీరామచంద్రుడను రవసమున వినరవాలి కోమాలంగుడనేను కొట్టితిని బాణములు కోమాలంగుడ నేను కొట్టిదిని బాణములు కోమాలంగుడనేను కొట్టితిని బాణములు కోమాలంగుడ నేను కొట్టిదిని బాణములు శ్రీమనము తందరేల నిజముగా ఆయుధేస్తూ నీమనమ్ము తొందరేల నిజముగా ఆయును ఇస్తూ శ్రీమనము తందరేల నిజముగా ఆయుధేస్తూ నీమనమ్ము తొందరేల నిజముగా ఆయును ఇస్తూ శ్రీరామచంద్రుడను రవసమున వినరవాలి శ్రీరామచంద్రుడను రవసమున వినరవాలి హే వాలి నేను శ్రీరామచంద్రుడను కొట్టింది బాణమును ఆహా రాఘవా ఎంత పని చేసి రామా నిన్ను ఏమానంటిని సార్వభౌమా. ఎంత పని చేసి రామా నిన్ను ఏమానంటిని సార్వభౌమా ఎంత పని చేసి రామా నిన్ను ఏమానంటిని సార్వభౌమా. ఎంత
బతుకు ఎదురుగా వచ్చితే ఏర్పాడు నీ బ్రతుకు ఎదురుగా వచ్చితే ఏర్పాడు నీ బతుకు వదలాక మాయా బీవల నిన్ను వదలేస్తూ ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని సర్వభౌమా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని సార్వభౌమా ఎంత బలి చేసితివి రామా నిన్ను ఏమానంటిని సర్వభౌమా ఎంత పని చేసితివి రామా అన్నదమ్ముల జగడమునకు నీవు వచ్చింది అతి ద్రోహమునకు అన్నాదమ్ముల జగడములకు నీవు వచ్చితివి అతి ద్రోహములకు అన్నాదమ్ముల జగడములకు నీవు వచ్చితివి అతి ద్రోహమునకు అన్నదమ్ముల జగడమునకు నీరు వచ్చితివి అతి ద్రోహములకు అన్నాదమ్ముల జగడములకు నిలచుండి నా యొక్క స్నేహంబు చేసితే నిలచుండి నా యొక్క స్నేహము చేసితే నిలచుండి నా యొక్క స్నేహంబు చేసితే నిలచుండి నా యొక్క స్నేహము చేసితే బలుడైన రావణాసురుని పట్టుక వస్తు ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని సర్వభౌమా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని సార్వభౌమా ఎంత బలి చేసితివి రామా నిన్ను ఏమానంటిని సర్వభౌమా ఎంత పని చేసితివి రామా రాఘవా రామచంద్ర నాతో స్నేహము చేసిన కదా ఆ రావణాసురుని క్షణములో పట్టుకోవచ్చదు కదా నన్ను ఇలా చాటు నుండి వధించుట నీకు ధర్మమా ప్రభు హే వాలి నీకు మరలా ఆయువు ఇచ్చేదను చేకొందు రాఘవా ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఈ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ ఇందిరాక్ష యుద్ధమునకు పొందుగా మనసుండెనయా ఇందిరాక్ష యుద్ధమునకు పొందుగ మనసుండెనయా ఇందిరాక్ష యుద్ధమునకు పొందుగా మనసుండెనయా ఇందిరాక్ష యుద్ధమునకు పొందుగ మనసుండెనయా అందముగా నా జీవుడు అందుకే నిలసుండె స్వామి ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఈ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు రాఘవా నీతో యుద్ధము చేయవాలని నా కోరిక ఉండేను అందువలనే ఇంతవరకు నా ప్రాణములు నిలిపియుంటి కదా స్వామి కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు యా కృష్ణావతారమున కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు బదులు దెబ్బలిచ్చదాను గమలు తీరగా నీకు బదులు దెబ్బలిచ్చదాను భ్రమలు తీరగా నీకు బదులు దెబ్బలిచ్చదాను
అప్పుడు బదులు దెబ్బ ఇచ్చేదను చేతను. రాఘవా సుతుడంగదుడు సేవక అయ్యా నా భార్య తారాదేవి నా కుమారుడైన అంగదుని రప్పించు. సరే స్వామి, చిత్తం మీరు అనువిధంగానే రావించదండి. అమ్మా తారాదేవి, తల్లి తారాదేవి, అయ్యా అంగద రాజేంద్ర, మీ నాయన గారు ధరణి పైన పడ్డాడు, మిమ్మల్ని తోలుకొని రమ్మన్నారు. సరే రాండి స్వామి. నాయనగారు, నీపై బాణం సంధించిన వారు ఎవరో చెప్పగలవు. కుమారా ఇప్పుడే వారి తల 1000 ముక్కలు చేస్తున్నారు. కుమారా అలా అనకు. కుమారా అలా అనకూడదు. రాఘవా సుతుడంగదుడు యా ప్రతివ్రాత తారకులు సుతుడంగదుడు యా ప్రతివ్రాత తారకులు సుతుడంగదుడు యా ప్రతివ్రాత తారకులు సుతుడంగదుడు ఈ ప్రతివ్రాత తారకులు సుతుడంగదుడు గతి నీవే అనుచూడు గతి వాళ్ళు చున్నాను గతి నీవే అనుచూడు గతి వాళ్ళు చున్నాను గతి వాళ్ళు చున్నాను గతి నీవే అనచూను బ్రతిమిలాడుచున్నాను. సతతాము కల్పగూరి స్వామినాథు సతతాము కల్పగోరి సతతాము కల్పగూరి స్వామినాథు కోర్కెదీసు సతతాము కల్పగోరి స్వామినాథు కోర్కెదీసు. సుతుడంగదుడు యా ప్రతివ్రాత తారకులు రాఘవా నా భార్యాపుత్రులను రక్షింపు భారము నీదే తండ్రి. నేను ఈ బాధ వేదనకు తాళజాలకున్నాను. నాకు మోక్షం ప్రసాదించుము. రారా నా ముద్దుసుతా రారా కుమారదేవా రారా తండ్రిని మింక తీరెను రారా తండ్రిని మింక తీరెను ఈనాటితో తెలియగవచమే. కుమార అంగద ఎల్లప్పుడూ శ్రీరాముల వారి పాదసేవ చేయించుండు. రాఘవ రామచంద్ర, ఈ బాలవేదనకు తాళజాలకున్నాను. నాకు మోక్షము ప్రసాదించును తండ్రి. తీసుకో టమాటాలకు పురుగు తగిలిందమ్మా. నీ మొగడి దాకా ఆగిండ పంచను. సుగ్రీవుణ్ణి కొట్టెల్లో వచ్చిండు, పేరు నాకు ఉంచుకున్నాడు. ఈయన చక్కని పురుగు చేస్తావా? నీ పుట్టమంటలకు పురుగు తగిలింది.
వలదాని పలుమారు పలికిన ఇంటి నుండి బయలుదేరగా నేను వలదాని పలుమారు పలికిన ఇంటి నుండి బయలుదేరగా నేను వలదాని పలుమారు పలికిన ఇంటి నుండి బయలుదేరగా పోసిన పరిమాల గంధంబు ఎటుపోయే పూసిన పరిమాల గంధంబు ఎటుపోయే పోసిన పరిమాల గంధంబు ఎటుపోయే పూసిన పరిమాల గంధంబు ఎటుపోయే మూల బొరుసు చూడమైపోతున్నాగా ఇంద్ర తనయ ప్రాణేశ్వర నీవు హతమైపో శివ కిష్కిందేశ్వర ఇంద్ర తనయ ప్రాణేశ్వర నీవు హతమైపో శివ కిష్కిందేశ్వర ఇంద్ర తనయ ప్రాణేశ్వర రంగమునందు గెలిచియు నీవు గణవాలి అని పేరు కలిసియు రంగమునందు గెలిచియు నీవు గణవాలి అని పేరు కలిసియు రంగమునందు గెలిచియు ప్రాణేశ్వర నీవు నీవు మతమైపో శివ కిష్కిందేశ్వర ఇంద్ర కనయ ప్రాణేశ్వర పసుపు కుంకుమ
ప్రాణేశ్వర నీవు వశమైపోతివ కిష్కిందేశ్వర ఇంద్ర తనయ ప్రాణేశ్వర నీవు అతమైపోతివ కిష్కిందేశ్వర ఇంద్ర తనయ ప్రాణేశ్వర నీవు వశమైపోతివ కిష్కిందేశ్వర ఇంద్ర తనయ ప్రాణేశ్వర వేయి విధముల నీకు వినతి చేసిన గాని 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 పాయాక కోపాన భంగమైతివ నీవు మా ఇంద్ర తనయ ప్రాణేశ్వర నీవు వశమైపోతివ కిష్కిందేశ్వర ఇంద్ర తనయ ప్రాణేశ్వర వతమైపోతివ కిష్కిందేశ్వర ఆతనయ ప్రాణేశ్వర నీవు వశమైపోతివ కిష్కిందేశ్వర ఇంద్ర తనయ ప్రాణేశ్వర రాఘవ రామచంద్ర నా పదిని ఎడబాపుతివి కదా, ఇది ధర్మమా కదా స్వామి? తారా నీ భర్తను సుగ్రీవుని భార్యను అపహరించింది కాబట్టి అందుచేత వలన నేను సంహరించింది. నిన్ను నీ కొడుకును కాపాడు భారం నాది. ఎంత పని చేసింది రామ చిత్త. అప్పుడు వారి చనిపోయాక రాముడు సుగ్రీవుని నియమించుతున్నాడు. అంగదు నువ్విన్నా అట్లా ఉంటుంది ఏమన్నా కారణం లక్ష్మణుని చేత అంగల యువరాజు గారికి కిష్కింధ పట్టణము అంగల యువరాజు గారికి ఆ యొక్క కిష్కింధాపురి పట్టణము లోపల సుగ్రీవుని పిలిచి ఏమనుచున్నాడు? సుగ్రీవ, దశకాలము సమీపించినది కావున ఈ యొక్క రాజ్యము కాపాడు. పో 6 నెలలు గడిచాది. అప్పుడు 6 నెలల సమయం లోపల ఆ యొక్క సుగ్రీవుని పిలిచి ఆ యొక్క సీతాదేవి జాడలు తెచ్చి వారు ఎవరని ఏ తీరుగా అడుగుచున్నాడు. సుగ్రీవుని తోలుకరమ్మ సుగ్రీవుడు అన్నట్టు సఫలం బాయను. ఇంతవరకు సుగ్రీవుడు మన మేడకు రాకపోయాడు. ఉన్నాయో అలాగే పోయి వచ్చేద్దాం.
సుగ్రీవా తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు? తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు? తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు? తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా బలుడైన శ్రీరామ భద్రునితో నాడు బలుడైన శ్రీరామ భద్రునితో రాని బలుడైన శ్రీరామ భద్రునితో నాడు బలుడైన శ్రీరామ భద్రునితో రాని నెలను దాటిన వెనుకనే వస్తానంటివి. తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు? తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా మరచిపోయినావా మమ్ములా సుఖము మరిగియు నీ వింటి లోపల మరచిపోయినావా మమ్ములా సుఖము మరిగి లోపల మరచిపోయినావా మమ్ములా సుఖము మరిగియు నీ వింటి లోపల మరచిపోయినావా మమ్ములా సుఖము మరిగి లోపల మరచిపోయినావా మమ్ములా చిరముగా ఉన్నావా తెలియవా వాలిని చిరముగా ఉన్నావా తెలియవా వాలిని చిరముగా ఉన్నావా తెలియవా వాలిని చిరముగా ఉన్నావా తెలియవా వాలిని మరణముందించిన వరబాణమున్నది తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు? తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా తండ్రి దొరవైతి నేటికి ధర్మపురి స్వామితో పనించేటికి తండ్రి దొరవైతివి నేటికి ధర్మపురి స్వామితో పలించేటివి తండ్రి దొరవైతివి నేటికి ధర్మపురి స్వామితో పనించేటికి తండ్రి దొరవైతి నేటికి ధర్మపురి స్వామి ఎప్పటికి తులాయుండే నా తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు? తెలిసే నీ బుద్ధి సుగ్రీవా దేహమును మరచి ఉన్నావా నీవు తెలిసే నీ బుద్ధి సుగ్రీవా అన్నయ్య సుగ్రీవా అన్నగారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇదేనా నీ బుద్ధి? ఛీ!
పోదాం పదము. రాఘవ రామచంద్ర, నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి స్వామి. సుగ్రీవ, నీవు అనునట్ల సబలం మాయను కావున సీతాజాడలు తెచ్చు భారం ఎవరి? రాఘవ రామచంద్ర, ఈ కపులలో ఆంజనేయుడు తప్ప ఇంకా ఎవరు పోతారు స్వామి? ఆంజనేయుడినే తోలించుడు.